హాయ్ అండి. నాన్ వెజ్ కర్రీలో నాటుకోడి పులుసు అంటే నచ్చని వారు ఎవరుంటారో చెప్పండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు మాత్రం నా వీడియోలు చూస్తున్నట్టుగైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. నాన్ వెజ్ కర్రీలు వండడం రానోళ్ళు కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది. నాటుకోడి పులుసు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నాటుకోడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు పులుసు, అంతేనండి. ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మొత్తం వాటికి కలిపేసి బాగా పట్టేలేవని చెప్పి ఒక 2 నిమిషాలు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఈ కలిపినప్పుడు అవన్నీ సరిపోయిన లేవో చూసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కలిపిన వాటిని స్టవ్ మీద పెట్టేసి చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, వాటిల్లో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ చింతపండు రసం అయితే అందులో వేసేయడం అండి. ఆ చింతపండు రసం వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించి దించితే ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చండి. దీంట్లో అయితే ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయవసరం లేదు. చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా ఉడికింది. చూడండి, చాలా బాగుంది. తిని చూసాను, చాలా టేస్టీగా అయితే చాలా బాగుందండి. ఈ నాటుకోడి పులుసుకి అయితే ఖచ్చితంగా గట్టి ముక్కలే తీసుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు మాత్రం. కొంచెం మెత్తటి ముక్కల కన్నా ఒక్కసారి మీరు గట్టి ముక్కలతో తీసుకొని వండుకొని టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుందని మీరే చెప్తారు. ఎక్కువ మసాలాలు వేసుకునే వంట కన్నా తక్కువ మసాలాలు వేసుకునే వంటే టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఎక్కువ మసాలాలు వేసుకున్నామంటే ఆ మసాలా వాసన తప్ప ఇప్పుడు మనం ఏదైనా వండే వంటకి ఆ ముక్కలకి మనకి ఆ మసాలా వాసన వస్తుంది తప్ప ఆ ముక్కల టేస్ట్ అయితే రాదు. చాలా సింపుల్గా మనం ఏ వంట వండుకున్నా తక్కువ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు వేసి ఆ వంటకి ఆ మసాలా ఫ్లేవర్ తప్ప ఇంకే ఫ్లేవర్ వచ్చేటట్లు కాకుండా ఇలా చేసుకోండి.